భోజనాలకు ముందు మామూలు పూజలతో అయిపోయింది. సో ఒకసారి రామ్జీ గారు, చాలా మంది సిద్ధాంతి గారు తెలుసు, ఆయన గురించి మీకున్న జ్ఞాపకాలని, ఆయనతో మీరు గడిపిన క్షణాలని కొంతసేపు షేర్ చేసుకుని, అది నెంబ వేసుకొని ఆ తర్వాత భోజనానికి బ్రేక్ అవుతాం. దీనివల్ల అప్పుడు దాకా భోజనం లేదు, అందుకనే జాతర చేస్తాం. సో అంటే చాలా మందికి మేనమామ, బాబాయి, పెద్దనాన్న, తాతయ్య, నాన్న, సో అలాగే చాలా రకాల వరుసలు ఉన్నాయి. చాలా మందికి చాలా ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి అంతకుముందు నుంచి పరిచయం ఉంది. సో నాకు పర్సనల్గా నాన్న ఏంటంటే ఆయన మల్టిపుల్, అంటే చాలా రకాల ఇదున్న మల్టీ టాలెంటెడ్ అన్నట్టు. అదే ఆయనకి చాలా రకాల ఇది ఉంది, టాలెంట్స్ ఉన్నాయి. ఒక నాన్నగా, ఒక తర్వాత ఇంటికి పెద్దగా, ఇంటికంటే ఓన్లీ మా వరకే కాదు, మా నలుగురికే కాదు, అందరికీ లైక్ మేనమామగా అందరికీ ఆ విధంగా ఒకటి. ఇంకొకటి వచ్చేసి సిద్ధాంతి గారుగా మామూలుగా ఆయన అందరికీ సుపరిచితం, బయట వాళ్ళకి అందరూ ఎక్కడి నుంచి వచ్చి ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు, అదే ఆ విధంగా సుపరిచితం. అలానే ఇంకొకటి వచ్చేసి సెలబ్రిటీగా కూడా అంటారు. ఎందుకంటే సెలబ్రిటీ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కొత్త ఊరు వెళ్ళినా సరే, భాష రాని ఊరు వెళ్ళినా సరే, గంటలో అందరినీ ప్రోగ్ చేసుకొని వచ్చేస్తారు. ఆయన వెనకాల గంటలు ఆయన వెనకాల తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ టైం అంటే చెన్నై వచ్చారు, మెడ్రాస్ నేను చదువుతున్నప్పుడు. అక్కడ భాష తెలీదు, తమిళ ఆయనకు రాదు, అయినా సరే వచ్చారు. రామేశ్వర మామూలు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు. సాయంత్రం ఆయన ఆ విధంగా ఆయన ఆ టాలెంట్ ఆ పని వచ్చేసి ఎవరికి రాలేదు చాలా వరకు. సో ఆ విధంగా తెలుసు. సో అలాగే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో ఈ ఐడియా ఏంటంటే మీకున్న జ్ఞాపకాన్ని ఫస్ట్ షేర్ చేసుకోండి. సో మీరు పెద్దవాళ్ళు కనుక మీతో స్టార్ట్ చేస్తాం. మామూలు కూర్చొని చెప్పు. కొంచెం కింద పెట్టు. దేవుడు భక్తులు ఎక్కువండి.